ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. రెండో అంశం ఏంటంటే ఇదయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెల్ us how drones could elevate the suffering of flood victims by dropping the essential needs to their hands. We have to appreciate Honorable CM Nara Chandrababu Garu for finding innovative ways to help out people in distress. This is a lot to learn from you, sir. And better. అని మనం చేస్తున్నా అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుంది. ఇది కల్పితం. దాన్ని ఏమన్నారు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. దీన్ని సర్క్యులేట్. చంద్రబాబు అంతా ఇంతే, ఆయన జీవితం అంతా ఇంతే. ఏదో ఒక విధంగా పాపులర్ కోసం చెయ్యని పనుల్ని చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు అనుకో. నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు. మీరెందుకు దీని గురించి శభాషణ రాశారు నాకు అర్థం కాలేదు. రాస్తే రాశారు, తర్వాత ఉందేమోనని చూసాం, లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు. నిజమో కాదు మనకు తెలియదు, చూసుకోమని చెప్పారు. బహుశా ఆయనకే ఎవరో చెప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు అంత పోడాల్సిన అవసరం లేదు, తీసుకోమని తీసేసుకున్నట్టున్నారు. సో నేను అనేది అంటే ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు. నిజంగానే అయి ఉంటుంది. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు. ఇలా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పనిచేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం. కాదు ఇన్నిసార్లు చెప్పినా ఆయనకున్న పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని హుదూద్ తుఫాన్లో అద్భుతంగా చేశారు, ఏదో గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు. దాని గురించి రాయరు. అప్పుడు ఎంతమంది చనిపోయింది? 32 మంది, 29 మంది చచ్చిపోయారు. అప్పుడు దాని అద్భుతం విజన్ అనరు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్. నేను మనవి చేస్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు, కానీ ఆ కట్టిన గోడ ఏంటండి? కృష్ణలంక మునక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు గాని వరద నీరు గాని వెళ్లకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాల్. అవునా కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు, విలన్. ఈయన మాత్రం విజన్. ఇలా పత్రికలు రాస్తున్నాయి, దయచేసి నమ్మవద్దని. బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న. టైం చాలా అవుతుందని అవనీని. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే బుడమేరు అంతా కూడా ఆక్యుపై అయిపోయింది, బుడమేరు న్యాచురల్ కోర్స్, ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడైతే రెగ్యులేటరీ కట్టారో వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటోలో అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బఫర్ జోన్లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు, ఇళ్లు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. వీటన్నిటినీ మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడొద్దండి, చంద్రబాబుని కూర్చోబెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్. ఆయన బఫర్ జోన్లో ఉన్నాడు, ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ముందు ఆయన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాన్ని కూలగొట్టి శభాష్ అనిపించుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, సంతోషం. బఫర్ జోన్లో ఉన్నాయన్నీ కూడా కొట్టేస్తున్నారని మీరు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలు అంటారు. అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్లో, వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.